వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ 14 జనవరిన రిలీజ్ అవ్వబోతున్న నా స్వామి రంగ మూవీకి మాత్రం చాలా క్రేజ్ వచ్చేసింది. సో కొద్ది గ్యాప్లోనే బిగ్ బాస్ షూట్ ఉన్నా కానీ ఈ మూవీని త్వరలోనే కంప్లీట్ చేసి మన ముందుకు తీసుకొచ్చారు. ఈ 14 జనవరిన రిలీజ్ చేయబోతున్నారు. సో ట్రైలర్ అయితే రిలీజ్ చేసేశారు. కొత్త డైరెక్టర్ విజయ్ బిన్ని గారు శ్రీనివాస చిత్తూరు వారి శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ తరఫున మన ముందుకి నా స్వామి రంగ మూవీని తీసుకురాబోతున్నారు. నాగార్జున గారితో రాజ్ తరుణ్ అలాగే అల్లరి నరేష్ కూడా కనబడబోతున్నారు. అలాగే మనకు ఇందులో హీరోగా నాగార్జున గారు, హీరోయిన్ గా ఆశికా రంగనాథ్ కనబడబోతున్నారు. వీరిద్దరూ ఈ మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. రాజ్ తరుణ్ భాస్కర్ గా అలాగే అల్లరి నరేష్ అంజీ రోల్ చేయబోతున్నారు. సో ట్రైలర్ చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్ బాక్స్ లో ట్రైలర్ ఎలా ఉందో అనేది నాకు చెప్పేసేయండి. సో ట్రైలర్ చూసాక ఇందులో మనకు కొత్త హీరోయిన్ అయితే కనపడింది. రాజ్ తరుణ్ అలాగే అల్లరి నరేష్ గారి రోల్ కూడా చెప్పాను. అయితే మనకు డైరెక్టర్ వచ్చేసి కొత్త డైరెక్టర్ కనపడ్డారు. నాగార్జున గారు ఎప్పుడైనా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అని వాళ్ళ స్టోరీ వినగానే వాళ్ళ మూవీ ఒప్పుకుంటారు. ఎందుకంటే అందరికీ ఛాన్స్ రావాలి, అందుకు అందరూ ముందుకు రావాలి అనే ఉద్దేశంతో నాగార్జున గారు చాలా వరకు కొత్త డైరెక్టర్ మూవీ ఓకే చేస్తారు. అయితే ఈ విషయం స్వయంగా నాగార్జున గారే బిగ్ బాస్ ఫైనల్ లో వచ్చిన డైరెక్టర్ గారితో చెప్పారు. ఏంటంటే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అని. ట్రైలర్ చూసాక నాకు మాత్రం నాగార్జున గారి రోల్ ఇందులో ఎలా అనిపిస్తుందంటే, ఒక ఊరి కుటుంబంలో పెరిగి ఊరిలో ఉండి ఊరి కోసం గొడవ పడతారు. మీన్స్ ఒక ఊరి కోసం గొడవలు జరుగుతాయి, ఆ గొడవని గెలవాలి అనే తపనతో మాత్రం నాగార్జున గారు ఉంటారు అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఎందుకంటే మనకు ట్రైలర్లో ఒక చిన్న డైలాగ్ కూడా ఉంటుంది. మీన్స్ 25 years గా 25 ఏళ్ళగా చూస్తున్నాను అన్నట్టుగా ఒక డైలాగ్ ఉంటుంది. సో ఈ డైలాగ్ ని చూసుకుంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఒక గొడవని గెలుపులో తీసుకొచ్చే నాగార్జున గారి రోల్ ఉంటుంది. అంటే తాత నాన్న వాళ్ళ నాటిగా జరుగుతున్న గొడవలని గెలిచి ఊరిలో పండుగ చేసుకునేలా, జాతర చేసుకునేలా ఈ మూవీని ముగిస్తారని అనిపిస్తుంది. సో ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే అండి. మీన్స్ నాకు ట్రైలర్ పరంగా ఇలా అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఇక చూసుకుంటే నాగార్జున గారి మాట విధానం పట్టి చెప్తే ఒక స్లాంగ్ డైలాగ్, అంటే ఊత పదం అని అంటారు కదా, అలాగా నా స్వామి రంగా అనే డైలాగ్ ని మాత్రం మీన్స్ మూవీలో ఎక్కువగానే వాడారు. మీన్స్ ఒక స్లాంగ్ ఊత పదం లాగా వాడారు. సో సేమ్ ఇలాగే నాగార్జున గారి ఒక మూవీ ఉంటుంది, సోగ్గాడి చిన్ని నాయన. సో ఆ మూవీలో కూడా నాగార్జున గారికి వాసివాడి తస్తదియ్య అనే స్లాంగ్ కూడా మీన్స్ ఒక డైలాగ్ కూడా ఇచ్చారు. ఈ డైలాగ్ ని కూడా ఆ మూవీలో ఎక్కువగానే వాడారు. సో ఇలా ఒక ఊత పదం మాత్రం నాగార్జున గారికి వర్తేడే అని అనుకున్నాలి, ఎందుకంటే ఆ మూవీ కూడా చాలా హిట్ అయింది. సో ఇలా నాగార్జున గారికి అయితే లక్ కలిసి వచ్చింది. అలాగే చూసుకుంటే కొద్దిగా మాట్లాడే స్లాంగ్ కూడా ఆ మూవీలో కూడా ఇలాగే ఉంటుంది. సో కొత్త హీరోయిన్ ఆశికా రంగనాథ్ ని మాత్రం యాక్షన్ ఎలా ఉందో అనేది మనం మూవీలోనే చూసుకోవాలి. సో రాజ్ తరుణ్ అలాగే అల్లరి నరేష్ గారి రోల్స్ మాత్రం నాగార్జున గారి బ్రదర్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి అల్లరి నరేష్ గారు పిలుస్తుంటారు ఏంటంటే, అన్నయ్య వరాలు పిలుస్తుంది, అంటే హీరోయిన్ పేరు వరలక్ష్మి, యాక్చువల్ గా వరాలు పిలుస్తుంది అనేసి ఇక్కడ చెప్తారు. అలాగే రవి వర్మ గారిది కూడా టాప్ రోల్ గానే ఉంటుంది అనేది కూడా చెప్పుకోవచ్చు. సో ఈ ముగ్గురు హీరోస్ కలిసి ఒక బ్రదర్ రోల్స్ తో ఒక్క మూవీ అనేది చేయబోతున్నారు. మూవీ ఎలా ఉంటుందో కూడా చూసేద్దాం. ఈ పండగకు వచ్చే ఈ మూవీ చూసాక బ్యాక్ వచ్చి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో మూవీ ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ పండగకు వచ్చే 5 మూవీస్ ట్రైలర్ డీటెయిల్స్ వీడియో కూడా చేశాను. సో కామెంట్ బాక్స్లో ఉంటుంది, వెళ్ళి చూసేయండి.